హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దీప సీరియల్లో దీపని అందరు కలిసి తిడతారు. ఎవరెవరు తిట్టారో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక వంట మనిషి అందరి ముందు ఇలా కొడుతుంటే సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు. అన్నీ మీ వైపే తప్పులు ఉన్నాయి, మళ్ళీ ఏం తప్పు లేనట్లు మీరు బిహేవ్ చేస్తున్నారు. నేను ఫంక్షన్ హాల్లో పెడదామంటే మీరు ఇంట్లో పెడదామని చెప్పారు. ఈమె మీ కొడుకు మీ అమ్మాయి వేరే వాళ్ళని లవ్ చేసిందని ఒప్పుకోవడం నాది తప్పు. మీరు ఫంక్షన్ హాల్లో పెట్టాలి అని అంటే లేదు ఇంట్లో పెట్టాలి అని ఒప్పుకోవడం నాది తప్పు. కానీ ఈ వంట అలామే మీ అబ్బాయి కొడుకు ఈవిడ మీ మన్మని భార్య. అదిగో అక్కడ నిలబడ్డాడే అతను మీ అల్లుడు. అతని గురించి నాకు మొత్తం తెలుసు. ఇన్ని తప్పులున్నా నేను ఏ మాట మాట్లాడలేను. కానీ మీరు నన్ను ఏ తప్పు చేయకపోయినా మీరు నన్ను ఈవిడ కొడుతుంటే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. బాబు, జరిగిందేమో తెలుసుకుందాం. అవసరం లేదు, జరిగిన అవమానం అవన్నీ నాకు అనవసరం. గతం బాబు పోనివ్వండి. బాబాయ్ గారు నువ్వు ఆగు. ఇదే నా మర్యాద గల కుటుంబం. ఇది మర్యాద గల కుటుంబమే. మీ అబ్బాయే మర్యాదస్తుడు కాదు. ఇక చాలు. సారీ మూర్తి గారు, మీకు మీ సంబంధానికి ఒక దండం. జీవితంలో మర్చిపోలేనని మీరు నాకు మర్యాద చేశారు. గోవిందా ఏంటి అలా చూస్తున్నారు? నిశ్చితార్థం ఆగిపోయింది కదా, వెళ్ళి భోజనాలు చేద్దాం. నడవండి. కార్తీక్ క్యాటరింగ్ చాలా బాగుంటుంది, వెళ్ళి భోజనాలు చేద్దాం. ఏరా, నీ పిల్లాన్ని అడ్డం పెట్టుకొని నిశ్చితార్థం ఆపుతారా? ఒక దుమ్మానుని తప్పన పీడ పోయిందని మీరు సంతోషించండి. నోర్మి, నువ్వు మాట్లాడకు. క్యాటరింగ్కి వచ్చిందని ఏడో ఒక పక్క చావకుండా లోపలికి ఎందుకు వచ్చావు? జోష్న జీవితాన్ని కాపాడడానికి. మీ బాబు వచ్చి మా కూతురు జీవితం కాపాడిండు, ఇప్పుడు నీ వదిన వచ్చి నాకు మన్మరాల జీవితం కాపాడుతుందా? లెక్కలేనని తప్పులు మీ వైపు పెట్టుకొని వచ్చి నిశ్చితార్థం ఆపేస్తారా? మీరేమైనా కరెక్ట్గా ఉన్నారా? తాతయ్య, నీ భార్య మంచిదారా? తాతయ్య, మళ్ళీ జోష్నకు మాట ఇచ్చింది నీకు భర్త చేస్తాని, సుమిత్రకు మీ అల్లుడిని చేస్తా అని మాట ఇచ్చింది. కానీ ఏం చేసింది? నిన్ను పెళ్లి చేసుకుంది. తను ఏం చేసుకోలేదు, నేనే చేసుకున్నా. ఎవరు చేసుకున్నా తప్పు చేసింది కదా. మాట మీద నిలబడే మనుషులు, మర్యాద తెలియని మనుషులు, విలువ తెలియని నాన్న. ఏంటి నాన్న? మా చెల్లి మా కూతురు నిశ్చితార్థానికి రావాలని నా కొడుకు, నా అత్తయ్య నా నిశ్చితార్థానికి ఉండాలని నా మన్మరాళ్ళు వాళ్ళు కోరుకున్నారు కాబట్టే మిమ్మల్ని పిలిచాను. కానీ మీరు పిలిస్తే ఏం చేశారు? నిన్ను పిలిచింది సరే అని వదిలేసాం. మళ్ళీ ఇంకో తప్పు ఏం చేశామంటే మీకు క్యాటరింగ్ ఇచ్చి ఇంకో తప్పు చేశాం. ఇప్పుడు చూసారా, మా నిశ్చితార్థం ఆగిపోయింది. చనిపోయిందని సంతోషించండి. దేనికే సంతోషించేది? నువ్వు నిలదీస్తే అది నిజమని నమ్మేస్తా. ఎలాంటి వాడో వాళ్ళ కుటుంబం ఎలాంటిదో మాకు తెలిసే. తాతయ్య గారు, గౌతమ్ మంచోడు కాదు. తిప్పలు రాళ్ళగొట్టాలి. పారు, ఏంటి గౌతమ్ గురించి నీకు తెలియదారా? ఒకసారి ఎవరైనా కానీ ఒకసారి నటిస్తారు, 2 సార్లు నటిస్తారు. మన్మరాలకి తెలియదా గౌతమ్ ఎట్లాంటోడో? తెలీదండి, నాకంతా తెలుసు. ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నారో మొత్తం తెలుసు. జోష్న, గౌతమ్ ఒక అమ్మాయిని. చాలు దీపా, నువ్వు అనుకున్నదే జరిగిపోయింది. ఈ పెళ్లి ఆగిపోయింది. నేనేం పాపం చేశాను అత్తయ్య? నీ కోడలు ఇంత పగపట్టింది? జోష్న, నువ్వు ఇదంతా కావాలనే చేసిన. పుడితే నన్ను కోడల్ని చెయ్యండి అన్నయ్య అని మా డాడీకి మాట తీసుకున్నావు. అంటే నేను పుట్టక ముందే నేను బావకి భార్యను అయిపోయాను. పుట్టడమే బావకు భార్యగా పుట్టాను. అది మీకు తెలుసా? ఇష్టాలు తెలియకుండా, భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియకుండా మీరు చెప్పినట్లు నేను వినుకుంటా వెళ్ళి కార్తీక్ పెళ్ళి అని అన్నందుకు చుట్టాలు, వాళ్ళు, బంధువులు, నా ఫ్రెండ్స్ ఇదే మాట అన్నారు. తెలియని వయసు నుండి నాకు ఈ చుట్టూ ఈ వాతావరణం నాకంటూ సొంత ఆలోచన ఏముంటా నచ్చాడు. బావే నా భర్త జీవితం అనుకున్నాను. బావతో నిశ్చితార్థం అన్నారు, సరే అన్నారు. ముహూర్తాలు పెట్టారు, బావతో పెళ్ళి అన్నారు. అన్ని నిశ్చితార్థాలు చేశారు, తాళిబొట్టు గుట్ట పెట్టారు. ఈ అడుగు కోసం నేను చాలా కలలు కన్నాను ఆడపిల్లల. కానీ పెళ్లి జరగలేదు. కారణం ఎవరు? ఇదిలా పడాల్సిన తాళి దీప మెడలో పడింది. కావాల్సిన బావ దీప భర్త అయ్యాడు. మీరంతా కలిసి ఒక్కసారి ఆలోచించండి. అన్నేళ్ళు బావని నేను ఊహించుకున్నది ఒక సొంతం అయిపోతే నేనేమో అయి ఉంటాను, నేను ఎంత బాధపడి ఉంటాను. ఇది నా జీవితానికి పెద్ద తుఫాన్ అనుకున్నా. అమ్మ నాన్నకు నచ్చిన ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళ సంతోషం కోరుకుందాం అనుకున్నా. కానీ ఇలా చేసింది. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేదు. నిందేసింది, కొట్టింది, పెళ్లి ఆగిపోయింది. ఈ దీప కారణంగా ఎన్నిసార్లు ముక్కలు చేసుకోవాలి బావా నా మనసు. నీకంటూ మంచి జీవితం ఉంది, పెళ్లి చేసుకోని నువ్వు చెప్పావు బావా. నువ్వు ఆలోచించాను, మనసు మార్చుకున్నాను, సిద్ధమయ్యాను. కానీ దీప
ఈ పెళ్లి ఆపేసి దీప నాకు ఈ జీవితంలో పెళ్ళే జరగనియవా, మనసాక్షిగా బతకనివ్వవా, ఏదో ఒక నిందలేస్తూ బాధ పెడుతూనే చంపుతావా? జోష్న అర్థం చేసుకో, నేను నీ మంచి కోసమే చేశాను. ఇదా మంచి పోయి ఇక్కడ నుంచి పారు. అరే దరిద్రుడా, ఈమెను ఎట్లా భరిస్తున్నావురా, బయటికి పంపి. నువ్వు నీ కొడుకే కాదు, నీ కోడలు కూడా పగ పట్టింది. అందరు కలిసి పగ తీర్చుకున్నారు. బాగా నిశ్చితార్థం ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది. వెళ్ళు. నాలాంటి మంచివాడిని చెంపదెబ్బ కొట్టాడు, అందుకే ఇలా జరిగింది మీకు. అదే చెంపదెబ్బ కాబోయే అల్లునికి కొట్టింది. అదే కర్మ సిద్ధాంతం అంటారు. సంతోషించే లోపు దేవుడేంటి ఇలా చేశాడు, దేవుడి మీద తేయకండి. నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, ఈ మనిషితో మాట్లాడడానికి. పగపడితే వెంటాడి ప్రాణం తీసే వరకు వదలవంట. అలా నీ భార్య కూడా అలా కూతురు ప్రాణాలు తీసే వరకు నువ్వు వదిలిపెట్టావు. ఒక ఎరుబాలోకంది. నీ అని తెలివితేటలు తనకు లేవాలైనా ఎన్ని జరిగినా అత్త బావ అంటూ మీ వెంటనే తిరుగుతుంది. మన ఇద్దరు కుటుంబంని కలపాలని ఎంతో ఆలోచిస్తుంది. మా చెడ్డోడితో పెళ్లి జరిగితే మీకు సంతోషమా? మీరు నిరూపిస్తారా? అమ్మాయిలతో ఆడుకోవడం నేను చూశానమ్మా. నువ్వు సాక్ష్యం లేని నింద నీటిలో ఉన్న చేతిలో రాయి లాంటిది. అవతలి వాళ్ళ జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు పగలపడితే పలిగిపోతుంది. నవ్వులతో నిండిపోసిన నా కూతురు కళ్ళు ఏడుపుతో మీద ఎందుకు అంత పగపట్టావు, దాని మీద ఇంతగానం ఎందుకు ఏడుస్తున్నావు? విశ్వాసమే నీకుంటే ఆ పెళ్లి చెడగొట్టేదాన్ని. అబద్ధం కాకుంటే సాక్ష్యం చూపించు.